గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ఈరోజు ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం ఏమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం. ఈరోజు తిథి అష్టమి రాత్రి 8:46, తదుపరి నవమి. అశ్విని రాత్రి 2:59, తదుపరి భరణి. వర్షం రాత్రి 11:05 నుంచి 12:38 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:35 నుంచి 11:19 వరకు. మళ్ళీ మధ్యాహ్నం తిరిగి 3:01 నుంచి 4:31 వరకు. అమృత గడియలు రాత్రి 7:57 నుంచి 9:31 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:53, సూర్యాస్తమయం సాయంత్రం 5:59. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూసేద్దాం. ముందుగా ఈనాలో ఇచ్చినటువంటి వార్తలను చూసుకున్నట్లయితే రూపాయలు 37,870 కోట్లు అంటూ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. 200 యూనిట్ల లోపు వాడే ఇల్లు 1,05,00,000 అంటూ మరో హెడ్లైన్. గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు ఎదురుచూపులు. సాగర్ను కృష్ణా బోర్డుకు అప్పగించండి. దయాకర్ బదులు మహేష్ కుమార్ గౌడ్. అయోధ్య గర్భగుడిలో పూజలకు శ్రీకారం. లోహ విహంగాలు వేడుకకు వేలాయ అంటూ 90% నిధులకు స్వస్తి అని చెప్పేసి సూపర్ అని చెప్పేసి హెడ్లైన్స్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలను చూద్దాం. రూపాయలు 37,870 కోట్లు ఒక్క రోజులోనే తెలంగాణకు వెల్లువెత్తిన పెట్టుబడులు ఇవి అని చెప్పేసి వివరాలు ఇచ్చారు. ప్రభుత్వంతో అందానీ, JSW, గోద్రేజ్, గోధి, వెబ్ వర్కర్స్, అరెంజన్ సంస్థల ఒప్పందాలు. దావోస్ పర్యటనలో సీఎంతో పలు సంస్థలు ప్రతినిధులు భేటీ కావడం జరిగింది. విద్యుత్ ఉత్పత్తి, బ్యాటరీ సెల్ తయారీ కర్మాగారాల స్థాపనకు ఆసక్తి చూపుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. యువతకు నైపుణ్య వార్సిటీ ఏర్పాటుకు అందానీ అంగీకారం అని చెప్పేసి చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు దావోస్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 200 యూనిట్ల లోపు వాడే ఇండ్లు 1,05,00,000 ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. వీటి నుంచి డిస్కాంలకు ప్రతి నెల వస్తున్న ఆదాయం 350 కోట్లు. ఉచిత విద్యుత్ గ్యారంటీ హామీ అమలుపై సర్కార్ కసరత్తు అనేది చేస్తుంది అని చెప్పేసి వివరాలు ఇచ్చారు. దయాకర్ బదులు మహేష్ కుమార్ గౌడ్ అంటూ చివరి క్షణంలో ఎమ్మెల్సీ అభ్యర్థి మార్పు ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం. సాగర్ను కృష్ణా బోర్డుకు అప్పగించండి. తెలంగాణకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి సూచన ఇచ్చింది. ప్రభుత్వంతో మాట్లాడి అభిప్రాయాన్ని చెప్తామని అధికారులు చెప్తున్నారని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు ఎదురుచూపులే. హైకోర్టులో వాద్యం తేలే వరకు ప్రతిపాదనపై ముందుకెళ్లకూడదని గవర్నర్ తమిళిసై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయోధ్య గర్భగుడిలో పూజలకు శ్రీకారం. విగ్రహం కళ్ళ గంతలు విప్పి బాలరాముని చూడనున్న మోదీ అని చెప్పేసి దానికి సంబంధించిన చిత్రాన్ని ఇచ్చారు. లోహ విహంగాల వేడుకకు వేలాయి. రంగురంగుల పొగలు చిమ్ముతూ ఒళ్ళు గుగ్గురు పడించేలా గిగ్గిరాలు తిరిగే లోహ విహంగాలు. రాత్రిపూట వెలుగులు విరచిమ్ముతూ తొలిసారిగా కనువిందు చేయనున్న డ్రోన్ల ప్రదర్శనకు హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయ వేదిక కానుంది. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వింగ్స్ ఇండియా 2024 వైమానిక ప్రదర్శన గురువారం మొదలు కానుంది అంటూ అంశాన్నిచ్చారు. 90% నిధులకు స్వస్తి. జాతీయ హోదా కింద ఏ ప్రాజెక్టుకు ఇవ్వకూడదని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అప్పర్ భద్రతకు వర్తింపు జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. బారాసా ఎంపీలు గెలిస్తేనే రాష్ట్ర సమస్యలకు పరిష్కారం వస్తుంది అని చెప్పేసి మరో అంశాన్ని ఇచ్చారు. నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గ సమీక్షలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. దారుణంగా అభ్యసన సామర్థ్యాలు. రాష్ట్రంలోని 14-16 ఏళ్ల వారిలో 2వ తరగతి పాఠం సరిగ్గా చదవగలుగుతుంది 42.20% మంది మాత్రమే అని చెప్పేసి చెప్తున్నారు. ఆసర్ సర్వే 2023లో ఇవి వెల్లడయ్యాయి అంటూ దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఈనాలో ఇవ్వడం జరిగింది. ధరణిలో అన్ని మాడ్యూలు ఎందుకు అని చెప్పేసి ప్రశ్న మార్కుతో వార్తించారు. అధికారులకు ప్రశ్నించిన కమిటీ సభ్యులు అని చెప్పేసి చెప్తున్నారు. సూపర్ భారత్ ఆఫ్ఘన్ పోర్లో 2వ సూపర్ ఓవర్లు విజయం రోహిత్ సేనాదే అంటూ వార్తించారు. ఇవి ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. మరి అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను కూడా చూసేద్దాం. పెట్టుబడులకు ఎనర్జీ అంటూ వార్తించారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన విస్తరణకు ముందుకొచ్చిన కంపెనీలు అనే అంశాన్ని ఇక్కడ కూడా ప్రధాన వార్తగా ఇచ్చారు. ఇక సెట్ కాలేదు. రాష్ట్రంలో వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షలపై మొదలవని కసరత్తు అని చెప్పేసి చెప్తున్నారు. జనవరిలోనే షెడ్యూల్ వస్తే నిర్ణీత తేదీల నాటికి ఏర్పాట్లు పూర్తి అవుతాయి. ఈసారి 3వ వారం ముగుస్తున్న అడుగు ముందుకు పడని తీరు కనిపిస్తుంది. ఎంసెట్ సహా ఏ పరీక్షను ఏ యూనివర్సిటీ నిర్వహించేది తేలక అయోమయంగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఉన్నత విద్యా మండలిలో నెలకొన్న గందరగోళంతో ఇబ్బంది ఏర్పడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. గవర్నర్ కోటాపై మేలిక అంటూ వార్తించారు. కాంగ్రెస్ మార్క్ సెలక్షన్
విద్యార్థి దశ నుంచి పార్టీలో ఉన్న వారికి ఎమ్మెల్సీ అవకాశం. బాల్మూరి వెంకట్ మహేష్ కుమార్ గౌడ్కు ఛాన్స్ ఇచ్చిన కాంగ్రెస్. వెంకట్ పేరును ప్రతిపాదించిన రాహుల్ అద్దంకి దయాంకర్కు చివరి నిమిషంలో అధిష్టానం జలక్కిచ్చింది. విధేయతకు పెద్దపీట వేశారని అంటున్న గాంధీ భవన్ వర్గాలు అని చెప్పేసి వార్తించారు. చేతికర్ర సాయంతో కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఎక్స్లో వీడియో పోస్ట్ చేసిన ఎంపీ సంతోష్ అంటూ ఆ చిత్రాన్ని ఇచ్చారు. గ్యారంటీల చావు వార్తే అంటూ కాంగ్రెస్ హామీలను నెరవేర్చడం అసాధ్యం అని చెప్పేసి హరీష్ రావు మాట్లాడారు. ఆ అంశాన్ని ఇచ్చారు. ప్రాజెక్టులు కృష్ణా బోర్డు చేతికి నెలలోగా అప్పగింతకు కేంద్రం జలశక్తి శాఖ కార్యదర్శి ఆదేశాన్ని ఇచ్చింది. వారంలోగా నాగార్జున సాగర్ శ్రీశైలం అప్పగింత విధానం ఖరారుకు త్రిసభ్య కమిటీకి సూచన. 15 రోజులుగా 2 రాష్ట్రాల ముఖ కార్యదర్శులతో సమీక్షిస్తానని వెల్లడించారు. సాగర్ వద్ద నవంబర్ 29కి ముందు ఉన్న స్థితిని కొనసాగించాలని తెలంగాణ ప్రతిపాదనకు తిరస్కరణ అని చెప్పేసి దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా సాక్షులు ఇవ్వడం జరిగింది. గగనంలో అద్భుత వీక్షణకు వేలాయ అంటూ వార్చారు. నేటి నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్లో వింగ్స్ ఇండియా 2024 4 రోజుల పాటు లోహ విహంగాలు సందడి. 106 దేశాల నుంచి 1500 మంది డెలిగేట్స్. మొదటి 2 రోజులు వ్యాపార వాణిజ్యవేత్తలకు, ఆ తర్వాత 2వ రోజులు సామాన్యులకు అనుమతి ఉంది అని చెప్పేసి దీనికి సంబంధించిన వివరాలు సాక్షులు కూడా పూర్తిగా ఇవ్వడం జరిగింది. గవర్నర్ ఎక్స్ ఖాతా హ్యాక్ అయింది. రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఎక్స్ ఖాతా హ్యాక్ అయింది. ఖాతాను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు ఆమె డిస్ప్లే పిక్చర్ తీసివేయడంతో పాటు పాస్వర్డ్కు సైతం మార్చేశారు అని చెప్పేసి దీనిపై రాజ్ భవన్ వర్గాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేడారం జాతర బస్సులోనూ మహిళలకు ఫ్రీ అంటూ మరో వార్తనిచ్చారు. మేడారం జాతరకు వచ్చే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వర్తింపజేస్తామని మంత్రి సీతక్క అన్నారు అంటూ వార్తించారు. ఇక రింగ్ కోసం నిరంతర భూ పరిహారం. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్లో నిరంతరాయ భూ పరిహారం పంపిణీకి మార్గం సుగమైంది. ఇందుకు వీలుగా ఆ మార్గాల్లో యూటిలిటీ షిఫ్టింగ్ కోసం ₹364 కోట్ల మొత్తాన్ని డిపాజిట్ చేసేందుకు వీలుగా రాష్ట్రం ఎన్హెచ్ఏఐకి లేఖనిచ్చింది. ప్రజ్ఞానంద అద్భుతం. నెదర్లాండ్స్లో జరుగుతున్న టాటా స్టీల్ మాస్టర్స్ చెస్లో టోర్నీలో భారత టీనేజ్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద సంచలనం సృష్టించాడు. 4వ రౌండ్ గేమ్లో 18 ఏళ్ల ప్రజ్ఞానంద్ 62 ఎత్తులో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ డింగ్ లిరెన్ను ఓడించాడు అని చెప్పేసి చైనాకు సంబంధించిన డింగ్ లిరెన్ని ఓడించడం జరిగింది అని చెప్పేసి దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇచ్చారు. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలను చూద్దాం. అయోధ్యలో కలశ పూజ. అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కోసం ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయట. బుధవారం కలశ పూజ చేపట్టడం అనేది జరిగింది అని చెప్పేసి ఆ అంశాన్ని పూర్తి వివరాలతో సాక్షులు ఇచ్చారు. ఓటర్ల మనసు గెలుచుకోవాలి అంటూ కేరళలో ఓటర్ల మనసులు గెలుచుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ నేతలకు కార్యదర్శులకు సూచించడం అనేది జరిగింది అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. భద్రతా బలగాలపై దాడులు జరిగాయట. జాతుల వైరంతో అట్టుడుగుతున్న మణిపూర్లో భద్రతా బలగాలు కూకీ మిలిటెంట్ల మధ్య కాల్పుల పర్వం అనేది కొనసాగుతుంది. పాక్ ఉగ్ర స్థావరాలపై పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసిన జైష్ అల్ ఆదిల్ ఉగ్ర సంస్థ స్థావరాలపై ఇరాన్ డ్రోన్లు క్షిపణి దాడులతో విరుచుకుపడడం జరిగింది. మరో వార్త మనం సాక్షిలో చూసుకుంటే చరిత్రాత్మకంగా చైతన్యమూర్తి 19న విజయవాడ స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు అంతా స్వచ్ఛందంగా తరలి రావాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ సందేహాన్ని ఇవ్వడం జరిగింది. ఆ అంశాన్ని సాక్షులు ఇచ్చారు. ఇవి సాక్షులు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. 37,870 కోట్లు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు సంసిద్ధత అంటూ అంశాన్ని ఇచ్చారు. దావోస్లో విజయవంతంగా రేవంత్ పర్యటన. పరిశ్రమలో 30,000కు పైగా ఉద్యోగాలు రాష్ట్రానికి రానున్న టాటా విప్రో సంస్థలు. డిఎస్సికి అనుబంధ నోటిఫికేషన్ అంటూ మరో హెడ్లైన్ ఇచ్చారు. మరో 7,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారంట. 12,000 కొలువులతో మెగా డిఎస్సి. జిల్లాల వారీగా ఖాళీ పోస్టుల గుర్తింపు. ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ అనేది జారీ చేస్తామని చెప్తున్నారు. కసరత్తు పూర్తి చేసిన అధికారులు 5,000 పోస్టులతో గతంలో నోటిఫికేషన్ అప్పుడు దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్లీ చేయాల్సిన అవసరం అనేది ఉండదని చెప్పేసి చెప్తున్నారు. కొత్త పోస్టులకు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరిలో మెగా డిఎస్సి అంటూ కోమటిరెడ్డి తెలిపారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో భీకర యుద్ధం. పామేడ్లో సిఆర్పిఎఫ్
కాంపులోని చుట్టుమిట్టిన 3,000 మంది మావోయిస్టులు. మంగళవారం రాత్రి నుంచి కాల్పులు, గెరిల్లా దాడులు, 9 మంది పోలీసులకు గాయాలు, తప్పించుకున్న ఏపీ కూలీలు అంటూ వార్తించారు. కబ్జాపై కదిలారా ఆంధ్రజ్యోతి కథనంపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి కబ్జాదారులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు అంటూ ఆంక్షనిచ్చారు. ధరణి సమస్యలపై 15 రోజుల్లో తొలి నివేదిక అంటూ మరో వార్తని ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. సచివాలయంలో ధరణి కమిటీ రెండో భేటీ, దరఖాస్తుల పరిష్కారం తేలిగ్గా, లావాదేవీలు సులభతరంగా అయ్యేందుకు సూచనలు, 35 సమస్యల గుర్తింపు, 22న మరో భేటీ, ఆ రోజు నుంచి నేరుగా సూచనలు స్వీకరణ, అందుకోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు, ఫీజు లేకుండా ధరణి సమస్యలపై ఫిర్యాదు, చట్టంలోనూ మార్పులు దిశగా కసరత్తు చేస్తామని చెప్తున్నారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీల భర్తీపై పీఠముడి అంటూ వార్తించారు. సాగర్ శ్రీశైలం చేజారినట్లే అంటూ వార్తించారు. అభివృద్ధి కోసం తనలాడి ఎన్నికల్లో తడబడ్డా ఇకపై కార్యకర్తలు కోరుకున్నట్లే పార్టీ పనిచేస్తుంది అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర బీజేపీదే. 100 రోజులు కాలేదని ఆగం లేకుంటే చెడేటోళ్ళ వాళ్ళం హరీష్ అంటూ సొంత పార్టీ వారు ముంచారు నాగర్ కర్నూలు బీఆర్ఎస్ శ్రేణులు అన్నారు. అడిగేసిన కేసీఆర్ వీడియో పోస్ట్ చేసిన సంతోష్ అంటూ వార్తించారు. మృత్యుతో చైనా చెలగాటమంటూ మరో హెడ్లైన్ని ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. 100% ప్రాణాంతక కరోనా సృష్టి, పగోలిన్ రకం కరోనా ఉత్పరివర్తనం నుంచి సరికొత్త వైరస్ రూపకల్పన, 4 ఎలుకలకు ఎక్కించగా 8 రోజుల్లో మృతి చెందాయి. మనుషులకు సోకితే మనుగడ కష్టమంటూ మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది అంటూ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆయుష్మాన్ భారత్ కవరేజ్ రెట్టింపు, రూపాయలు 10 లక్షలకు పెంచే యోచనలో ఉంది ప్రభుత్వం. 1న బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉందని వివరాలు వెల్లడించారు. విమానం ఆగింది, పొగమంచు కారణంగా ఒక్కరోజు 120 సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలో 53 రద్దు చేశారు. పలు రైలు సర్వీసులు కూడా రద్దు చేయడం జరిగింది. పలు విమానయాన సంస్థలకు జరిమానా విధించడం జరిగింది. ప్రాణహితకు భూములు ఎలా? మందమరిలో 71 ఎకరాలు కేటాయింపు, ఆయిల్ ఫామ్ సంస్థకు ఇచ్చిన గత ప్రభుత్వం రూపాయలు 10 కోట్లు చెల్లించని మ్యాట్రిక్స్ ప్రస్తుత సర్కార్ దృష్టితో గందరగోళం అని వార్తించారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. 80,000 మంది అసహాయుల ఆక్రందన, సీఎంఆర్ఎఫ్ కోసం ఎదురుచూపు, నవంబర్ నుంచి నిలిచిపోయిన చెక్కుల పంపిణీ, దవాఖానాలో బిల్లులకు సాయం నిలిపివేత, చెక్కులు రెడీగా ఉన్న నెలన్నరగా పట్టని ప్రభుత్వం, పేదలకు అందాల్సిన ఆర్థిక సాయం 350 కోట్లు, రాజకీయ కారణంతోనే పంపిణీకి వెనకడుగు అని చెప్తున్నారు. నీళ్లు, కరెంట్ ఇవ్వండి, జిల్లాలో 16-17 గంటలు కూడా కరెంట్ వస్తలేదు. ఇప్పటి వరకు పెట్టుబడి సాయమే పూర్తిగా ఇవ్వలేదు. గోదావరి బేసిన్లో నీళ్లున్నా ఎందుకు వదలడం లేదు? రైతుల నాళ్లు పోసుకొని ఆశగా ఎదురు చూస్తున్నారు. కరెంట్ ఇస్తారా, ఇయ్యరా, ఇస్తే ఎంతసేపు ఇస్తారు? ప్రభుత్వం స్పష్టత ఇయ్యాలి అంటూ నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ సలహా సమావేశంలో మాట్లాడారు. కుప్పకూలిన మార్కెట్ అంటూ ఒక్కరోజే సెనెక్స్ 1628 పాయింట్లు డౌన్ అయింది. గడిచిన ఏడాదిన్నరలో ఇదే గరిష్టం. 460 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 4.6 లక్షల కోట్లు సంపద ఆవిరి అని చెప్తున్నారు. 10వ ర్యాంకులో అమెరికన్ డాలర్, కరెన్సీ కింగ్ కువైట్ దినార్, 15వ స్థానానికి పరిమితమైన రూపీ. ఏదైతే ఫోర్బ్స్ 2024 జాబితాను విడుదల చేసింది, దీనికి సంబంధించిన పూర్తి జాబితా కూడా నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ మార్క్ రాజకీయం చురువైంది అంటూ వార్తించారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ ప్రతిపాదనలు వద్దు, తమిళసై కీలక నిర్ణయం అని ఆంశాన్ని ఇచ్చారు. శ్రీశైలం సాగర్ సమర్పయామి ప్రాజెక్టుల స్వాధీనానికి కేంద్రం నిర్ణయం, నెలకాలోగా కేఆర్ఎంబీకి అప్పగించాలని ఆదేశాన్ని ఇచ్చింది. సింగిల్ ఛార్జ్తో 421 కిలోమీటర్లు, మార్కెట్లోకి టాటా పంచ్ ఈవీ, స్మార్ట్ డిజిటల్ లాంటి మోడర్న్ ఫీచర్స్, ప్రారంభ ధర రూపాయలు 10.99 లక్షలు, టాప్ హెడ్ 14.49 లక్షలు, బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. 22 నుంచి డెలివరీ కూడా అవుతాయి అని చెప్తున్నారు. ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్లో చీలిక, భారత భూగర్భంలో భారీ సంఘర్షణ, పైకి పెరుగుతున్న హిమాలయాలు, టిబెట్ 2 ముక్కలయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. జియోఫిజికల్ యూనియన్ వార్షిక సమావేశంలో భూగర్భ శాస్త్ర నిపుణులు తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. రోహిత్
అంటూ హ్యాంటీమ్యాన్ అజయ్ శతకం, టీ20లో 5వ సెంచరీ, ఆఫ్ఘన్పై సూపర్ విక్టరీ, 3తో సిరీస్ క్లీన్ స్వీప్ అంటూ వార్తిచ్చారు. ఇవి ఇప్పుడు గురువారం సందర్భంగా షిర్డీ సాయిబాబా ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. जिनकी महिमा कोई न जाने, HS दीक्षित बिरेगे बड़े ही शिक्षित ज्ञानी थे, कुछ न पाकर देश विदेश में पास बाबा के आए, ऐसी हस्ती शक्ति देखी अर्पण अपने को कर दी, महारोगी बनकर आए काशीनाथ उपासनी, बाबा निरोग कर दिए उपासनी महाराज बन गए, प्रेमी भयभीत हो उठे जब ऐसा आया शिरडी में, दीन दयालु साईं ने दूर किया उस हैजे को, ऐसे बाबा जग में आए जिनकी महिमा कोई न जाने। नागपुर के बड़े ही धनी गोपाल राव बूटी थे, कृष्ण मुरलीधर के लिए बूटीवाड़ा बनाए, ये है स्थान सोने का मेरा ऐसे बाबा कहते थे, जो भी कहते साईं बाबा हरदम वो ही होता था। 1918 के दशहरा के दशमी में मंगलवार के दिन बाबा जब 82 साल के लगते थे, लगभग दोपहर 2:30 बजे शिरडी के मस्जिद में बाबा सचमुच सो गए, दुनिया के लिए सो गए, पर बाबा सर्वत्र छा गए, हर दम के लिए छा गए, मस्जिद में वे छा गए, शिरडी में वे छा गए, बाबा सब में छा गए, सबके हृदय में छा गए, ऐसे बाबा जग में आए जिनकी महिमा कोई न जाने। छाए हुए जागते साईं अब भी बाबा जागते हैं, सभी देखे पूरे विश्व में अब भी बाबा जागते हैं, साईं बाबा है सत्य आत्मा, पूर्ण आत्मा परमात्मा, साईं बाबा
कहते भी थे यही, मैं हूँ आत्मा परमात्मा। ऐसे नाथ की देह को पाने में हो गए बड़े मतभेद। हिंदू कहे हिंदू थे बाबा, मुस्लिम कहे थे बड़े पीर। इसका निर्णय हो नहीं पाया, नाथ की देह को पा गए हिंदू। नाथ पर थे इस जाति भेद से, जैसे परे हैं परमात्मा। ऐसे बाबा जग में आए, जिनकी महिमा कोई न जाने। हिंदू मुस्लिम सिख ईसाई ने अद्भुत समाधि बनाई। इस समाधि में भेद न कोई, जाति पाति व ऊंच नीच का। ఈరోజు ఆర్మూర్ మండల విషయాలు తెలియజేయడానికి మా ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సునీల్. గుడ్ మార్నింగ్. ఆర్మూర్ ప్రాంతంలో ఈరోజు ఏ కార్యక్రమాలు ఉన్నాయి సునీల్? నేను ఆర్మూరు నియోజకవర్గంలో కూడా నియోజకవర్గ ఎమ్మెల్యే మైడి రాకేష్ రెడ్డిని కలవడానికి ఇటు నందిపేట మాటలు మండలకు సంబంధించిన బీజేపీ నాయకులు కలవడానికి రావడం జరుగుతుంది. అలాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వానికి నివేదిక అందించడంతో పాటు అలాగే ఏ గ్రామంలో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, ఎన్ని నిధులు కావాలి అన్న విషయాలపై స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో కమిషన్ కాబోతున్నట్లు సమాచారం. అలాగే నియోజకవర్గంలోని ఆయా పాఠశాలను కూడా నేను ఆయన సందర్శించి మౌలిక వసతుల ఏర్పాట్లు అలాగే నిధుల కేటాయింపు విషయంలో కూడా ఆయన ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు కేటాయించడం కోసం ప్రధాన ఉపాధ్యాయులతో అలాగే ఉపాధ్యాయులతో తల్లిదండ్రులతో కూడా ఆయన ఆయా పాఠశాలలు కూడా సమావేశం కాబోతున్నట్లు సమాచారం. ఓకే, వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది సునీల్? ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా అయితే కూడా కొద్దిగా పండగ పూర్తయిన తర్వాత నుంచి కూడా వాతావరణంలో మార్పులు రావడం జరిగింది. రాత్రి వేళలు రాత్రి అయితే 7 తర్వాత నుంచి ఉదయం 5 గంటల వరకు కొంచెం చలి తీవ్రత ఉన్నప్పటికీ కూడా ఉదయం 5 నుంచి ఎండ తీవ్రత కూడా పెరిగిన అవకాశం కూడా కనబడుతూ ఉంది. అలాగే సంక్రాంతి పండుగ తర్వాత కూడా కాస్త చలి ఎక్కువగా ఉండాలి కాబట్టి, కానీ ఈ ప్రస్తుతం వాతావరణంలో రావడం వచ్చిన మార్పుల వల్ల కూడా చలి తీవ్రత తగ్గినట్టుగానే కనబడతా ఉంది. మరొక 2-3 రోజులు ఇంకా చలి తీవ్రత తగ్గిపోయే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ శాఖ స్పష్టం చేయడం జరుగుతుంది. సునీల్, క్రైమ్ వార్తలు ఏమైనా ఉన్నాయా? ఆర్మూరు పట్టణంలో నిన్న తిరుమల కాలనీ అలాగే ఆర్మూరు పట్టణంలో 13 వార్డు 2 వార్డుల్లో కూడా వర్మ చోరీలు కావడం జరిగింది. తాళం వేసిన ఇళ్లని టార్గెట్ చేసుకున్నటువంటి దొంగలు ఇళ్లను బీరువాలు పొంగలగొట్టి 14 తులాలు ఒక్క ఇంట్లో 3 తులాలు ఒక్క ఇంట్లో బంగారు లూటీ చేయడం జరిగింది. అలాగే నగదు కూడా ఎత్తుకెళ్లడంతో కూడా పండగ సందర్భంగా సుదూర ప్రాంతాలు వెళ్ళిన ఇళ్లను టార్గెట్ చేసుకున్న దొంగలు కూడా ఈ చోరీలకు పాల్పడడం జరుగుతోంది. ఆ ప్రాంతాన్ని కూడా స్థానికంగా నేడు ఆర్మూర్ ఏసీపీ జగదీష్ చంద్రతో పాటు ఎస్హెచ్ఓ సురేష్ బాబు కూడా పరిశీలించడం జరుగుతోంది. ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారో వాటిపై ప్రత్యేక దృష్టి సారించారు. నిందితులను పట్టుకునేందుకు కూడా ప్రత్యేక బృందాలు రంగంలో దిగినట్లు సమాచారం. అలాగే పట్టణంలో వారంతాపు సంతలో కూడా నిన్న ఒక ద్విచక్ర వాహనం దొంగలించడం జరిగింది. దీనిపై కూడా దొంగలించినటువంటి ఆ వాహనాన్ని పట్టుకునేందుకు పోలీసులు నిందితులను పట్టుకునేందుకు కూడా ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం జరిగింది. అలాగే దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కూడా ఆర్మూర్ పోలీసులు స్పష్టం చేయడం. ఓకే సునీల్, థ్యాంక్ యూ. ఇవి ఆర్మూర్ మండల విశేషాలు. ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే పసుపు పంటకు మంచి రోజులు, క్వింటాల్ రూపాయలు 10,000 పైమాటే ఉంది. 20 నుంచి రైతు చైతన్య కార్యక్రమాలు ఉంటాయంటూ ప్రధాన వార్త ఇచ్చారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పేసి నందమూరి తారక రామారావు ఆశయాలతోనే తాము అడుగులేసి అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వ్యవసాయ సహకార చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆ అంశాన్ని ఇచ్చారు.
ప్రజాపాలన దరఖాస్తులు ఆన్లైన్ ప్రక్రియ పూర్తి అని చెప్పేసి వార్తించారు. కొనసాగుతున్న నీటి విడుదల శ్రీరామ్ సాగర్ SRSP నుంచి యాసంగి నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా బుధవారం 1082.80 అడుగుల వద్ద 60.347 TMCలు నిల్వ ఉంది అని చెప్పేసి వివరాలు ఇచ్చారు. విధేయతకు అవకాశం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మహేష్ కుమార్ గౌడ్ అంటూ వార్తించారు. గ్రామాభివృద్ధికి ప్రణాళికలు 20 లోపు సభల నిర్వహణకు ఆదేశం అని చెప్పేసి చెప్తున్నారు. టెట్రా ప్యాక్కు ఎర్రపహాడ్ పాల శీతలీకరణ కేంద్రానికి వచ్చే పాలు టెట్రా ప్యాకింగ్కు ఎంపికైనట్లు విజయ డైరీ MD చిట్టెం లక్ష్మి పేర్కొన్నారు. వెల్నెస్ కేంద్రం ఏర్పాటు చేయాలి అంటూ MP అరవింద్ను కలిసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అంటూ వార్తించారు. మత్తు రవాణాపై ఉక్కుపాదం జిల్లాలో మత్తు పదార్థాల రవాణాపై ఉక్కుపాదం మోపనున్నట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. చారిత్రక ఆలయం ప్రగతికి దూరం అంటూ వార్తించారు. ఇందల్వాయి రామాలయం అంటూ చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న ఇందల్వాయి రామాలయం అభివృద్ధికి నోచుకోవడం లేదు. 100 ఏళ్ల ఎదురుచూపులు అనంతరం అయోధ్యలో ఈ నెల 22న వైభవంగా రామాలయం ప్రారంభోత్సవం ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ పురాతన మందిరం అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకతను భక్తులు గుర్తు చేసుకున్నారు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. గోదావరి తీరం మహర్షి జ్ఞాపకం అంటూ మరో వార్తించారు. గ్రామంలోని వాల్మీకి ఆశ్రమం అని చెప్పేసి శ్రీరాముడి ప్రస్తావన ఎప్పుడొచ్చినా రామాయణం గుర్తొస్తుంది. రామాయణం అనగానే వాల్మీకి స్మరణకొస్తారు. నిజామాబాద్ జిల్లాలోని నవీపేట మండలం బినోల గ్రామంలో గోదావరి నది ఒడ్డున ఉన్నది ఆ మహర్షి సమాధి అని దశాబ్దాలుగా ప్రాచుర్యంలో ఉంది. అదే గ్రామంలో ఆయన పేరుతో ఒక ఆశ్రమం ఉండటం మరో విశేషం అని చెప్పేసి దానికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని ఈనాడులో ఇవ్వడం జరిగింది. అభ్యాసనం ప్రయోగాత్మకం అంతర్జాతీయ సైన్స్ ఫెస్టివల్లో కామారెడ్డి జిల్లా అధికారి అంటూ వార్తించారు. గాలొస్తే చప్పుడే పక్షులన్నీ పరారే అంటూ కర్రకు సీసా పక్కన గులకరాయిని కడుతున్న రైతు బసన్న అని చెప్పేసి ఆ వార్తనిచ్చారు. నూతన కార్యవర్గం ఎన్నిక సభ్యులను శాల్వా పూలమాలతో సత్కరిస్తున్న ప్రతినిధులు. పర్యాటక కేంద్రంగా నాగన్న బావి సదాశివనగర్ లింగంపేట్ మండలం కేంద్రంలోని నాగన్న బావిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థిగా జిల్లాకు చెందిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను ప్రకటించడంతో ఆ పార్టీ నాయకులు సంబరాలను నిర్వహించారు. దరఖాస్తుల గడువు పొడిగింపు అంటూ మరో వార్తించారు. గురుకుల పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించాలని సుద్దపల్లి ప్రిన్సిపాల్ గోదావరి బుధవారం ఓ ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది అంటూ వార్తించారు. రోటరీ సేవలు మరింత విస్తరించాలి అంటూ రోటరీ క్లబ్ సేవలను మరింత విస్తృతం చేయాలని క్లబ్ మాజీ గవర్నర్ హనుమంత్ రెడ్డి సూచించడం జరిగింది. ఎదురొస్తే వెనక్కి వెళ్లాల్సిందే అంటూ వార్తించారు. స్థానిక విద్యా వనరుల కేంద్రం సమీపంలో నుంచి ఉన్నత పాఠశాల వరకు బైపాస్ రోడ్డు నిర్మించారు. ఒకప్పుడు మట్టి రోడ్డు ఉన్న దీన్ని సీసీ చేయడంతో ప్రజలంతా హర్షం వ్యక్తం చేశారు అని వార్తించారు. 20న జిల్లా సదస్సు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ CITU రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నెల రోజుల పాటు చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ద్విచక్ర వాహనాల దొంగలు అరెస్ట్ చేశారు. జాతీయ స్థాయి నెట్బాల్ పోటీలో సత్తా చాటారు. జాతీయ స్థాయి నెట్బాల్ పోటీలో కామారెడ్డి జిల్లాకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు సత్తా చాటాడు అనే అంశాన్ని ఇచ్చారు. లిఫ్టులో ఇరుక్కుపోయిన సెక్యూరిటీ గార్డ్ గాయాలతో బయటపడిన వైనం. నిజామాబాద్ నగరంలో అపార్ట్మెంట్లో లిఫ్ట్లో సెక్యూరిటీ గార్డ్ ఇరుక్కపోయాడు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు బాల్కొండ మండల విషయాలు తెలియజేయడానికి మా ప్రతినిధి రహీముద్దీన్ లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ రహీముద్దీన్. గుడ్ మార్నింగ్. బాల్కొండ ప్రాంతంలో ఈరోజు ఏ కార్యక్రమాలు జరగనున్నాయి రహీముద్దీన్? బాల్కొండ ప్రాంతంలో ఏదైతే అయోధ్య రామ మందిరం నిర్మాణ కార్యక్రమానికి అంటే శంకుస్థాపన కార్యక్రమానికి హైదరాబాద్ నుండి లడ్డూలు తరలిస్తున్నారు. దానికి బాల్కొండ మండల కేంద్రంతో పాటు బాల్కొండ ముక్కల్ వీధిగా పోచంపాడు ద్వారా నిర్మల్ జిల్లాకు తరలించడానికి పెద్ద ఎత్తున ర్యాలీ భారీ ర్యాలీ నిర్వహించడానికి రామ భక్తులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు ప్రజాపతుల పర్యటనలు ఉన్నాయా ఈరోజు బాల్కొండ ప్రాంతంలో రహీముద్దీన్? ఈ రోజు బాల్కొండ ప్రాంతంలో జిల్లా ప్రజాప్రతినిధుల పర్యటనలు కానీ అధికారుల పర్యటనలు కానీ ఎవరికి కూడా ఉన్నట్లుగా సమాచారం లేదు. క్రైమ్ వార్తలు ఏమైనా ఉన్నాయా రహీముద్దీన్?
గత 24 గంటల కాలంలో బాల్కొండ ముక్కల్ మెండోరా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి క్రైమ్ వార్తలు నమోదు కాలేదు మేడం. వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది రహీముద్దీన్? వాతావరణం చూసినట్టే వాతావరణం ఉదయం పూట చల్లటి గాలులు వీస్తున్నా దాని తర్వాత కొద్దిగా ఎండ ముదురుతుంది. ఎండాకాలం వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఎండ వల్ల కొన్ని పంటలకు అంటే ముఖ్యంగా వరి నాట్లకు అనుకూలంగా ఉంటుందని రైతులు భావిస్తున్నారు. థ్యాంక్ యూ రహీముద్దీన్. ఇవి బాల్కొండ మండల విశేషాలు. ఇప్పుడు మరికొన్ని వార్తలను చూసేద్దాం. ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందిన ఘటన బాన్సోడ పట్టణంలోని తాడ్కోల్ 2వ పడక గదుల కాలనీకి చెందిన శ్యామ్ సుందర్ గౌడ్ ఎల్లయ్య చెరువు సమీపంలోని పొలాల నీటిలో పడి మృతి చెందినట్లు సిఐ మహేందర్ రెడ్డి తెలపడం జరిగింది. ఆంక్షలిచ్చారు. 20వ జిల్లా సదస్సు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నెల రోజుల పాటు చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సిఐటియు జిల్లా కార్యదర్శి నుర్జహాన్ పేర్కొన్నారు అని చెప్పేసి ఆంక్షలు ఇచ్చారు. అలాగే సాక్షులు ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. మహేష్ కుమార్కు ఎమ్మెల్సీ ఇప్పటికే పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ఎన్ఎస్యుఐ మొదలు 4 దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసిన ఫలితం పార్లమెంట్ ఎన్నికల తర్వాత పిసిసి పీఠం సైతం అప్పగించే అవకాశం ఉందంటున్నారు. ఉమ్మడి జిల్లా పార్టీ శ్రేణిలో అర్షత్ రేఖలు అని చెప్పేసి నగరంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయం వద్ద సంబరాలు చేసుకుంటున్న నాయకులు అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు మార్పు పల్లె గంగారెడ్డి కులచారి దినేష్లలో ఒకరికి బాధ్యతలు ఇవ్వనున్నారు అంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నాయకత్వం సలహాలు పార్టీ శ్రేణుల్లో ఆసక్తి అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. ముద్రా రుణాలను సద్వినియోగం చేసుకోవాలి అంటూ మరో వార్త ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం అందించే ముద్రా రుణాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ ధర్మపురి అరవింద్ సూచించారు. బైక్ పై అయోధ్యకి నందిపేట మండలంలోని లక్కంపల్లి షాపూర్కు చెందిన 8 మంది యువకులు బుధవారం బైక్ పై అయోధ్యకి బయలుదేరి వెళ్లారు. షాపూర్లోని దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి బయలుదేరారు అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. లిఫ్టులో ఇరుక్కున్న సెక్యూరిటీ గార్డ్ గంటన్నర పాటు నరక యాతన. నగరంలోని కోటగల్లీలో ఈ ఘటన చోటు చేసుకుని కాపాడిన ఫైర్ రెస్క్యూ టీం అంటూ ఆ వివరాలను ఇచ్చారు. సాలూరా ఎత్తిపోతల పునఃప్రారంభం అంటూ వార్తించారు. 1600 ఎకరాలకు సాగునీరు హామీ నిలబెట్టుకున్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. కల్యాపూర్లో డబుల్ లొల్లి అధికారికంగా కేటాయించకుండానే ఇల్లు శుభ్రం చేసుకున్న లబ్ధిదారులు. ఎస్ఐ తహసీల్దార్ చొరవతో రూమ్లకు తాళాలు వేసిన అధికారులు అని చెప్పేసి వార్తించారు. ఆ అధికారి ఆగడాలకు అంతేది అంటూ సాక్షిలో మరో హెడ్లైన్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. ఇసుక అక్రమ రవాణాలో మాజీ ప్రజాప్రతినిధికి వంతపాడిన వైనం. ఎన్నికల సమయంలోనూ ఆయన తీరు వివాదాస్పదం. డీజీపీ చెంతకు చేరిన సబ్ డివిజన్లోని అధికారి అక్రమాల చిట్టా అంటూ వార్తించారు. రైతు డిక్లరేషన్ అమలు చేస్తామంటూ మరో వార్తను ఇక్కడ ఇవ్వడం జరిగింది. కల్యాపూర్లో డబుల్ లొల్లి అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలి అంటూ మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి రైతు డిక్లరేషన్ను అమలు చేస్తామంటూ మరో వార్తించారు. ఈ నెలాఖరులోగా రైతుల ఖాతాలో రైతు బంధు పడతాయంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆంధ్రనగర్లో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరించిన మంత్రి అంటూ వార్తించారు. వాటిలో జోరుగా వ్యభిచారం ఇబ్బందులు కాలనీవాసులు పట్టించుకొని పోలీసులు అంటున్నారు. వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని వినతి పత్రాన్ని ఎంపీ అరవింద్కి అందజేశారు. ఆ అంశాన్ని ఇచ్చారు. రామయ్య సేవకు ముస్లింలు విరాళం అందజేశారు. నూతన కార్యవర్గం ఎన్నిక రేపు ప్రగతి భవన్కు వెళ్లనున్న కార్మికులు అంటూ వార్తించారు. క్రైమ్ కార్నర్ చూసుకుంటే బెల్ట్ షాప్పై దాడి జరిగింది. జిల్లా కమిషనరేట్ పరిధిలో నందిపేట మండలంలో ఇసుక ట్రాక్టర్ పట్టివేత. దుబాయ్లో రాజంపేట వాసి మృతి చెందారు. మద్యం మత్తులో పురుగుల మందు తాగారు. పెద్దగొడగల్కి సంబంధించిన వార్తించారు. జల్సాల కోసం బైక్ దొంగతనాలు చేస్తున్నారు అంటూ వార్తించారు. ఏటీఎంను ధ్వంసం చేసిన వ్యక్తి అరెస్ట్. నాందేవాడలో మట్కా నిర్వాహకుడు బైక్ దొంగతనం కేసులో నిందితుడు. తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. ఆర్మూర్లో చోటు చేసుకుంది ఘటన. పేకట స్థానంపై దాడి నిర్వహించారు నందిపేటలో. ఈ అంశాలని ఈ సాక్షిలో ఇవ్వడం జరిగింది. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూసుకుంటే విధేయతకు పెద్దపీట ఎమ్మెల్సీ అభ్యర్థిగా మహేష్ కుమార్ గౌడ్ అంటూ దాన్ని ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. గుట్టుగా గంజాయి దందా అంటూ మరో వార్తలు ఇచ్చారు. జిల్లాలో జోరుగా గంజాయి సరఫరా అనేది జరుగుతుంది. ఒరిస్సా టు నాందేడ్ టు నిజామాబాద్ వరకు అక్రమ రవాణా అనేది జరుగుతుంది అంటున్నారు. రవాణాపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. రైళ్లలో ఎక్సైజ్ అధికారులు ముమ్మర తనిఖీలు కూడా చేపడుతున్నారు అని చెప్పేసి వివరాలు ఇచ్చారు.
గంజాయి విక్రయిస్తున్న ఒకరిని అరెస్ట్ చేశారు. నగరంలోని 3వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చంద్రశేఖర్ కాలనీకి గంజాయి విక్రయిస్తున్న సమాచారం మేరకు 3వ టౌన్ ఎస్ఐ సిబ్బందితో తనిఖీలు చేయగా అనుమానాస్పదంగా ఉన్న ఖలీల్వాడికి చెందిన సయ్యద్ సాజిద్ హాలీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని చెప్పేసి విచారించారని చెప్పేసి చెప్తున్నారు. లిఫ్ట్లో ఇరుక్కున్న సెక్యూరిటీ గార్డ్ 2 గంటల పాటు కష్టపడి బయటకు తీసిన సిబ్బంది అని చెప్పేసి వార్తించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి అంటూ కమ్మర్పల్లిలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కమ్మర్పల్లి తహసీల్దార్ అంజనేయులు అన్నారు అని చెప్పేసి ఆంక్షనిచ్చారు. ఉమ్మడి జిల్లా ప్రైవేట్ జూనియర్ కళాశాల అధ్యక్షుడిగా మధుసూదన్ జోషి అంటూ ఆంక్షనిచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి 10 రోజులు జైలు శిక్ష అని చెప్పేసి ఆంక్షనిచ్చారు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూసుకున్నట్లయితే పరిపాలనపై పట్టింపేది అంటూ క్వశ్చన్ మార్క్తో వార్తిచ్చారు. నెలన్నర రోజులైన ఉమ్మడి జిల్లాలో స్తబ్దత, పదవులు, ఇసుక రిచ్లపైనే కాంగ్రెస్ నేతల దృష్టి, ప్రజాపాలన దరఖాస్తులతోనే సరిపెట్టిన వైన్యం, అభివృద్ధి అంశాలను పట్టించుకునుడే నాదుడే కరువయ్యారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల్లో కనిపించని ముందు చూపు అంటున్నారు. నవోదయాలో ప్రవేశాలకు వేలాయంటూ మరో వార్తనిచ్చారు. ఈ నెల 20వ తేదీన అర్హత పరీక్ష అనేది ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో 5,252 దరఖాస్తులు వచ్చాయట. మొత్తం 27 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పేసి ఈ నెల 20వ తేదీన ఆ పరీక్ష ఉండనుంది అని చెప్పేసి చెప్తున్నారు. గంటన్నర నరకయాతన, లిఫ్ట్లో ఇరుక్కపోయిన సెక్యూరిటీ గార్డ్ తీవ్రంగా శ్రమించి బయటకు తీసిన రెస్క్యూ టీం అంట అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా జూకల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు తెలిపారు. పిట్లం నియోజకవర్గానికి మరింత అభివృద్ధికి కృషి చేస్తానని జూకల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అన్నారు. మండలంలోని కంబాపూర్లో ₹20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి 6 గ్యారెంటీలను అందేలా చూస్తామని కూడా పేర్కొనడం జరిగింది అంటూ ఆ వివరాలు ఇచ్చారు. నమస్తే తెలంగాణలో మరికొన్ని వార్తలు చూసుకున్నట్లయితే మేట్పల్లి తాండాలో వైద్య శిబిరం, గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్న డిఎంహెచ్ఓ సుదర్శనం అంటూ వార్తించారు. వరుసగా ఏటీఎంలు ధ్వంసం, ఒకరిని అరెస్ట్ చేశారు పోలీసులు. నెల రోజుల వ్యవధిలో 2 సార్లు జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. మత సామరస్యం చాటిన ముస్లింలు అయోధ్యలో విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా అన్నదానానికి విరాళం కూడా అందజేయడం జరిగింది. ఆ అంశాన్ని ఇచ్చారు. లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పూర్తి చేయాలని మంత్రికి వినతి చేశారు. ఆ అంశాన్ని ఇచ్చారు. వాలీబాల్ పోటీలు ప్రారంభించారు. మోపాల్ మండలంలోని మంచిప గ్రామంలో జయభారత్ యూత్ అధ్యక్షుడు నాయుడు సాయిరామ్ ఆధ్వర్యంలో మండల స్థాయి వాలీబాల్ పోటీలను బుధవారం ప్రారంభించడం జరిగింది. చందూరులో గ్రామ సభ, రాంపూర్లో రక్తదాన శిబిరం అంటూ వార్తించారు. మొస్రే శివార్లో చిరుత సంచరిస్తుంది, అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులకు సూచించడం అనేది జరిగింది అంట ఆ అంశాన్ని ఇచ్చారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న 2022-3 బ్యాచ్ ఎస్ఎస్సి విద్యార్థులు రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 2022-3 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులు బుధవారం పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగిందంట ఆ అంశాన్ని ఇచ్చారు. సాలూరా ఎత్తిపోతలు పునఃప్రారంభం, బోధన్ సాలూరా మండల శివార్లోని మంజిర నదిపై నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని సొసైటీ చైర్మన్ అల్లే జనార్దన్ స్థానిక రైతులతో కలిసి బుధవారం పునఃప్రారంభించడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. ఆర్మూర్లో దొంగలు బీభత్సం, 3 ఇంట్లో చోరీ జరిపారు. మార్చి 3 నుంచి జాతీయ మహాసభలు ఉండనున్నాయంటున్నారు. ఫెర్టిలైజర్ షాపులు తనిఖీ నిర్వహించారు. ఓటర్ క్యాంపెయిన్పై అవగాహన కల్పించారు. జేసీపీ టిప్పర్లకు ₹30,000 జరిమానా అంటూ వార్తించారు. దీనికి సంబంధించి వివరాలు చూద్దాం. నవీపేట మండల కేంద్రంలోని లింగంగుట్ట నుంచి మొరం తరలించిన కేసులో జేసీపీ టిప్పర్లకు ₹30,000 జరిమానా విధించినట్లు తహసీల్దార్ ధన్వాల్ తెలిపారు అని చెప్పేసి వార్తించారు. నందికేశ్వరుడి ఆలయ విశిష్టతపై ప్రచారం చేయాలని అంటూ వార్తించారు. కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలి అంటూ వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ఎంపీ అరవింద్ తెలిపారు. బాల కార్మికుల గుర్తింపునకు స్పెషల్ డ్రైవ్ అంటూ వార్తించారు. ఆర్మూర్ పట్టణంలోని బాల కార్మికులను గుర్తించేందుకు అధికారులు బుధవారం స్పెషల్ డ్రైవ్ని నిర్వహించారు. కార్మికుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా అంటూ శంకర్ నగర్, బోధన్, మెదక్, మెట్పల్లి ప్రాంతంలోని ఎన్డీఎస్ఎల్ కార్మికుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డికి దృష్టి తీసుకెళ్తానని బోధన్ షుగర్ ఫ్యాక్టరీ మజుదార్ సభ ప్రధాన కార్యదర్శి ఉపేందర్ తెలపడం జరిగింది అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు.
ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.